హస్తం పార్టీని ఓవర్లోడ్ కష్టాలు వెంటాడుతున్నాయా? అధికార కాంగ్రెస్ ను అంతర్గత కలహాలు కుమ్మేస్తున్నాయా? నియోజకవర్గాల్లో క్రమంగా గ్రూపుల గొడవలకు దారితీస్తోందా? అంతర్గతంగా ఇన్నాళ్లు బయటకు కనిపించని గ్రూప్ వార్ ఇప్పుడు తెరపైకొచ్చిందా? మంచిర్యాల కొమరం భీం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వచ్చి పడ్డ కష్టాలేంటి? లెట్స్ వాచ్. అధికార పార్టీని అంతర్గత కలహాలు వీడటం లేదట. గ్రూపు రాజకీయాలకు క్యారఫర్డ్రస్గా హస్తం పార్టీ మారిందట. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రావడంతో పార్టీలో చేరే కొత్తవారితో పాత క్యాడర్ మమేకం కాలేకపోతోందట. కష్టకాలంలో పార్టీలో కొనసాగిన నాయకులు, కార్యకర్తల మనోభావాలను ఎమ్మెల్యేలు పరిగణనలోకి తీసుకోకుండా ఇతర పార్టీల నుంచి పార్టీలో చేరిన వారికి పెద్దపీట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లతో సంబంధం లేకుండానే పార్టీలో చేర్చుకోవటం, బీఆర్ఎస్, బీజేపీలో కొనసాగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని ఇబ్బంది పెట్టిన వారిని చేర్చుకుని ప్రాధాన్యం ఇవ్వటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఇదే సీన్ కనిపిస్తోందట. ఎన్నికల్లో గెలవాలంటే పార్టీ క్షేత్రస్థాయిలో పుంజుకోవాలని అధిష్టానం ఆపరేషన్ ఆకర్ష్ చేపడితే పాత నేతలకు కొత్త సమస్యగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో చేరికలు కొనసాగుతాయి. సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరులో మాజీ ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ కూడా చేతిలో చేయేశారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం హస్తం పార్టీలో చేరింది. అదంతా మొదట బాగానే కనిపించినప్పటికీ ఆ తర్వాత పార్టీలో అసలు ముసలం మొదలైందట. అయితే ఇప్పుడు పాత, కొత్త నేతల మధ్య పొసగటం లేదట. ఆయా నియోజకవర్గాల్లో నేతల ఈగోలు పార్టీని ఇబ్బంది పెడుతున్నాయట. ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో సైతం కాంగ్రెస్ పార్టీ 2 గ్రూపులుగా మారిందని చర్చ సాగుతోంది. సిర్పూర్, ఇతర నియోజకవర్గాల్లో సైతం ఈ చేరికలు పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయట. తాండూరు మండలంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ సల్వాజీ మహేందర్ చేరికకు రంగం సిద్ధమైందట. అయితే ఆయనను చేర్చుకునేందుకు ఎమ్మెల్యే ఆయన ఇంటికి కూడా వెళ్లారు. తీరా వెళ్లాక అక్కడ నేతలు, కార్యకర్తలు మహేందర్ రావును ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోవద్దంటూ గొడవకు దిగారట. పార్టీలో ఆయన చేరికను అడ్డుకున్నారు. దీంతో అక్కడ చాలాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆ తర్వాత 2 రోజుల అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది కాస్త పార్టీలో ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తోంది. ఇలా అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతల గ్రూపులు తయారయ్యాయట. దీంతో అధిష్టానానికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొందట. ఇలా మంచిర్యాలలో 2 వర్గాల మధ్య గ్యాప్ కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి తెరపైకి రాకున్నా ఎవరి వర్గం వారు అన్నట్టుగా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. ఇటీవలి చేరికల కోసం అధిష్టానం గేట్లు ఎత్తితే క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు నేతలు వద్దంటూ కాంగ్రెస్ పార్టీలో పాతకాపులు అడ్డుకుంటున్నారట. మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవద్దని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టుబట్టారట. ఎంపీ ఎన్నికల ముందు గొడవలు ఎందుకనే ఉద్దేశంతో ఆయన చేరికను అధిష్టానం ఆపేసింది. ఇలా 2 జిల్లాల్లో పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఓవైపు నేతలను చేర్చుకుని వారితో పార్టీని బలోపేతం చేద్దామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంటే మరోవైపు స్థానిక నేతలు మాత్రం అడ్డుకుంటున్నారు. అదే సమయంలో చేరిన వారు ఉనికి కోసం ఆరాటపడుతుంటే పాతవారు ఇబ్బందులు పెడుతున్నారట. ఎన్నికలైన తర్వాత పదవుల పందేరం ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా పదవులను భర్తీ చేయనుంది. ఇన్నాళ్లు తాముండగా ఇప్పుడు కొత్తగా వచ్చిన వారు పదవులు తన్నుకుపోయే అవకాశం ఉందని, అందుకే పాతవారు కొత్తవారిని అడ్డుకుంటున్నట్టు సమాచారం. ఇలా అధికార హస్తం పార్టీలో ఓవర్లోడ్ కష్టాలు తప్పటం లేదట. మరి ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలా అధిగమిస్తుందో చూడాలి.